అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు నాయకులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం స్టడీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ అంగన్వాడీలతో వెట్టి చాకిరీ చేయించుకోవడం జరుగుతుంది, కానీ శ్రమకు తగ్గ ఫలితం లేదన్నారు. రిటైర్మెంట్ సమయంలో బెనిఫిట్స్ తో పాటు పలు సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దీంతో సిఐటియు ట్యాగ్లను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈరోజు తెలంగాణ అంగన్వాడీ యూనియన్స్ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో ఈరోజు వారికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అనేక మంది ఏజీ బార్ అయినటువంటి వాళ్ళని మెడికల్ సర్టిఫికెట్ పెట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండానే ఇంటికి పంపించే పని ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా సంవత్సరాల తరబడి వాళ్ళు వెట్టి చాకిరీ చేస్తూ పేద ప్రజలకు పిల్లలకు అందరికీ సేవ చేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ టీచర్లకు ఆయలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే టీచర్లకు 5 లక్షలు ఆయలకు 3 లక్షలు ఇవ్వాలని చెప్పి గతంలో డిమాండ్ చేసాము. ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా 50,000 ఇస్తాము 30,000 ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటైనటువంటి విషయము. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఈరోజు పింఛనే వారికి ఒకసారి ఎమ్మెల్యే అయితే 50,000 రూపాయలు వాళ్ళ తరతరాన పిల్లలుగా ఈరోజు వారి చనిపోయినంత వరకు 50,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ వీళ్ళందరికీ ఎలాంటి పింఛన్ ఇవ్వకుండా ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఇవ్వకుండా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వకుండా ఉద్యోగ భద్రత కల్పించకుండా ఐసీడీఎస్ని పర్మనెంట్ శాఖగా గుర్తించకుండా వీరందరికీ సంవత్సరాల తరబడి సీనియారిటీ ఉన్నప్పటికీ వీటిని పర్మనెంట్గా చేయకుండా ఈరోజు ప్రభుత్వం వెట్టి చాకిరీ చేసుకుంటుంది. కాబట్టి అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు 3 జిల్లాల పరిధిలో మహబూబ్నగర్, నారాయణపేట, వికారాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరినీ ఈరోజు సొంత నియోజకవర్గం అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో వారి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి అదేవిధంగా వారి ఇంటి దగ్గర ఆందోళన చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంగన్వాడీ టీచర్లందరికీ ఆయలందరికీ కల్పించాలని చెప్పి డిమాండ్తోని ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా వెట్టి చాకిరీ చేయించుకొని వెలగొట్టడం అంటే ఇది చాలా దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో దీనిపైన పెద్ద ఎత్తున పోరాడడానికి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏదైతే ఈ 3 జిల్లాలో ఇచ్చినటువంటి చెలో కొడంగల్ కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీసు యంత్రాంగం ఏదైతే ఇక్కడ కార్యక్రమాన్ని అడ్డుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు సీఎం జిల్లా సొంత జిల్లా అయినటువంటి ఈ జిల్లాలో కార్యక్రమం చేస్తుంటే ఒక మహిళలను అంగన్వాడీ టీచర్లని ఏ రకంగా అరెస్ట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే తమ చెల్లెళ్లను తన అక్కలని ఇదే విధంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెడతారని చెప్పి సిఐటిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకోసం ఈ ఉద్యోగులందరికీ వారి సమస్యలు పని భారాన్ని పెద్ద ఎత్తున పెంచేసినటువంటి పరిస్థితి ఉంది. వివిధ సర్వేల పేరుతోని ఈరోజు గ్రామాలలో వచ్చే ప్రతి ఉద్యోగి ఏదైతే అంగన్వాడీ టీచర్లని ఉపయోగించుకొని ఈరోజు సర్వేలు చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం సమాచారం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి పని వారితో చేయించుకున్నప్పుడు పని భారాన్ని పెంచినప్పుడు ఈరోజు ఈ సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా చేయడం చాలా దుర్మార్గం. అందుకని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ కనీస వేతనం 26,000 రూపాయలు కానీ అదేవిధంగా ఉద్యోగ భద్రత కానీ ఈరోజు పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో ఇంకా ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని చెప్తూ ఈ సందర్భంగా ఈ కొడంగల్ని జయప్రదం చేసినటువంటి అంగన్వాడీ టీచర్లకు ఆయలకు మరొకసారి సిఐటిగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఓకేనా?